రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో కోడిగుడ్ల కొరత మరింత పెరిగిపోయింది. బర్డ్ ఫ్లూ తీవ్రత కారణంగానే ఒక్కో గుడ్డు దాదాపు $36కు చేరుకుంది. అంటే దాదాపు $5 అంటే డజన్ కోడిగుడ్లు కొనాలి అంటే ఎవరి వల్ల కాని పని అయిపోయింది. ప్లస్ ఒక్కొక్క కస్టమర్ కి మాక్సిమం అంటే 2 గుడ్లకు మించి ఇవ్వట్లేదు ఏ స్టోర్ ఓనర్స్ కూడా. ఎస్, మీరు వినింది కరెక్టే. అండ్ ప్రస్తుతం ఎగ్ షార్టేజ్ కూడా నడుస్తోంది. యుఎస్ లో ఎగ్స్ రేట్స్ కూడా పెరిగిపోయాయి. అమెరికాలో గుడ్ల తీవ్ర కొరత కూడా నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రధాన కారణంగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోనే అమెరికాలో ఇంత కొరత కూడా దారితీసిందని చెప్పుకోవాలి. ఆకాశాన్ని అంటుతున్నాయి గుడ్ల ధరలు. ఎస్పెషల్ గా మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే అమెరికన్స్ అందరూ లైన్ లో క్యూ కట్టి గొడవ పడుతున్నారు. అసలు ఈ గొడవ అంతా ఎందుకు? ఈ వీడియో చాలా ట్రెండింగ్ గా మారిపోయింది. అసలు సోషల్ మీడియాలో ఈ వీడియో ఎందుకు అంత ట్రెండింగ్ గా మారింది, ఎందుకు కొట్లాడుకుంటున్నారు అన్న పాయింట్ వచ్చినప్పుడు అక్కడ గుడ్ల కోసం కొట్టుకుంటున్నారండి. ఎస్, అక్కడ కోడి గుడ్లు ఒక్కొక్క మనిషికి 2 మాక్సిమం లిమిట్ అనగా, అంటే వాళ్ళ డైలీ ఉదయం బ్రేక్ఫాస్ట్ లో కోడిగుడ్డు ఒక ఖచ్చితంగా ఉండాల్సిన ఒక ఎలిమెంట్. అలాంటి ఒక ఇంగ్రీడియంట్ లేకపోయేసరికి అక్కడ వాళ్ళకి ఏం తినాలో కూడా తోచట్లేదు. ప్రస్తుతం అమెరికన్స్ కి, అటుపక్క ఇండియన్స్ కూడా అమెరికాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్లు అనేవి చాలా కామన్ అయిపోయేసరికి ఒకటేసారిగా కోడిగుడ్ల షార్టేజ్ రావడం వాళ్ళు తీసుకోలేకుండా, అంటే ప్రతి ఒక్కరు కూడా అగ్రెసివ్ గా గొడవకి దిగేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క లిమిట్ కూడా ఒక పర్సన్ కి మాక్సిమం అంటే 2 కన్నా ఎక్కువ గుడ్లు ఇవ్వము అని కూడా చెప్పారు. ఇదే సిచ్యువేషన్ మనకి ముందుగా చూసుకున్నట్లయితే కోవిడ్ టైంలో వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ కి కూడా ఒకవేళ సూపర్ మార్కెట్స్ లో లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పర్సన్ కి ఇంతవరకే లిమిట్, ఎందుకంటే అందరికీ సరుకులు అవైలబుల్ గా ఉండాలి కాబట్టి అక్కడ లిమిట్ పెట్టారు. కానీ ఇప్పుడు మరొకసారి బర్డ్ ఫ్లూ కారణంగా ఎగ్స్ షార్టేజ్ కూడా వచ్చిందని చెప్పుకోవాలి. ఒక్కొక్క పర్సన్ కి 2 గుడ్లు కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ ఎగ్స్ వీ హ్యావ్ లిమిటెడ్, అంటే పర్ కస్టమర్ కి ఓన్లీ 2 ఎగ్గులు మాత్రమే లిమిట్ అని కూడా చెప్పుకొచ్చారు. మరి 2 గుడ్లు మాత్రమే అంటే అంత షార్టేజ్ ఎందుకు వచ్చింది అంటే బర్డ్ ఫ్లూ కారణంగా. మనం రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే ద మెయిన్ రీజన్ అసలు ఎగ్ షార్టేజ్ ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే అమెరికాలో ఫస్ట్ బర్డ్ ఫ్లూ కారణంగా జియో బైడెన్ ఇప్పటికే $150 కోట్ల కూడా స్పెండ్ చేశారు బర్డ్ ఫ్లూని కంట్రోల్ చేద్దామని. కానీ ఇదే నేపథ్యంలో కొన్ని కోట్లాది కోళ్లు కూడా చంపేశారు, నరికేశారు. అండ్ కోళ్లు లేకపోయేసరికి గుడ్లు ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. ఆ ప్రొడక్షన్ తగ్గినప్పుడు స్కేర్సిటీ ఆబ్వియస్ గా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ గుడ్లు ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోయిందో స్కేర్సిటీ ఉన్న గుడ్లని మాత్రం వాళ్ళు చాలా లిమిట్ చేసేసి ఇద్దాం అనుకుంటున్నారు. అంతేకాకుండా వీళ్ళు దాదాపు వేరే ఇతర కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు. దాదాపు 8 కోట్లని 2024లో మనం చూసుకున్నట్లయితే ఆ రిపోర్ట్స్ లో దాదాపు 8 కోట్ల కోళ్లని ఇప్పటికే చంపేశారు. చంపిన తర్వాత కూడా ఇంకా కోళ్లు దొరకట్లేదు. అండ్ కోడి గుడ్లు చాలా స్కేర్సిటీలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్క కస్టమర్ కి 2 గుడ్లు మాత్రమే లిమిట్ చేశారు. అండ్ రెస్టారెంట్స్ కి వెళ్ళి అక్కడున్న గుడ్లు తిందాం, ఎలాగో సూపర్ మార్కెట్స్ లో ఇంట్లోకి కోడిగుడ్లు ఒక మనిషికి 2 మాత్రమే ఇస్తున్నారు కదా అని అంటే రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు సర్చ్ చార్జెస్ కూడా పడుతుంది. ఎస్, రెస్టారెంట్ కి వెళ్ళి ఏదైనా ఎగ్ ఇంక్లూడింగ్ ఐటమ్స్ లేదా ఎక్స్ట్రా ఎగ్స్ అడిగినప్పుడు సర్చ్ చార్జెస్ అనేది పడుతూ ఉంటుంది. సో దీంతో ప్రతి ఒక్క అమెరికన్ గుండెల్లో కూడా భయం మొదలైంది. అసలు వాళ్ళ డైలీ రొటీన్ లో కూడా ప్రతి ఒక్కరు చాలా హ్యాబిట్యుయేటెడ్ గా ఉంటారు. ఇండియన్స్ కి చాయ్ కాఫీ ఎలానో అక్కడ వాళ్ళకి ఎగ్స్ అలాగా. ఎందుకంటే ప్రతి ఒక్క బ్రేక్ఫాస్ట్ లో డిన్నర్ లో అన్నిట్లో కూడా వాళ్ళు ఎగ్ ని చాలా ప్రధానంగా వాడుతూ ఉంటారు. మనకి వెజిటబుల్స్ ఎంత ముఖ్యంగా వాడుతుంటామో వాళ్ళు ఎగ్స్ ని అంతా యూజ్ చేస్తూ ఉంటారు. సడన్ గా ఎగ్స్ కొరత వాళ్ళు తీసుకోలేకపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ లంచ్ లో కూడా వాళ్ళు ప్రోటీన్ ఫామ్ ఏది అంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట ఫస్ట్ ఎగ్ అని చెప్తారు. అలాంటి ఎగ్స్ వాళ్ళ డైలీ రొటీన్ లో ఉండేది సడన్ గా దొరకట్లేదు అంటే ప్రతి ఒక్కరికి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అండ్ గొడవలకు కూడా దారితీస్తుందని చెప్పుకోవాలి ప్రస్తుతం. కానీ విని ఎరగని కొరత అయితే కనిపిస్తోంది యుఎస్ లో. ఇటు పక్క చికాగో, ఇంకా న్యూయార్క్, ఇంకా శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా దాదాపు డబుల్ అయిపోయాయి ఎగ్స్ రేట్. అమెరికాలో మాత్రమే ₹36 పర్ ఎగ్ అనుకుంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో మనం కంపేర్ చేసుకుంటే ₹420 దాకా వస్తుంది. కాకపోతే అక్కడ మనం షికాగో లేదంటే న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో చూసుకున్నట్లయితే ఒక్కో ఎగ్ దాదాపు ₹50 దాకా ఉంది. అంటే ఒక డజన్ గుడ్లు కొనాలంటే $8 నుంచి $10 వరకు ఖర్చు అవుతుంది. అండ్ అమెరికాలో ఉన్నంత కొరత ఇప్పుడు ప్రస్తుతం షికాగోకి, ఇంకా న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో కూడా షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్ని సిటీస్ కి ఎగ్ షార్టేజ్ ఇలా విస్తరిస్తుంది అన్న దానిపైన కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా భయాందోళన స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అండ్ టఫ్ రూల్స్ కూడా ప్రకటించారు. సూపర్ మార్కెట్స్ ఎప్పుడైతే లోపలికి రానిస్తారో ఎగ్స్ ట్రేస్ అన్ని కూడా ఖాళీ ఉండడంతో మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అన్ని ట్రేస్ కూడా ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే ఎగ్ షార్టేజ్ రావడం వల్ల చాలా మంది ఫస్ట్ కమ్ ఫస్ట్ పర్చేస్ అన్నట్టు వచ్చిన వాళ్ళకు కూడా మాక్సిమం లిమిట్ 2 గుడ్లు. అండ్ 2 కన్నా ఎక్కువ తీసుకుంటే అక్కడ స్టోర్ మేనేజ్మెంట్ కూడా బిల్లింగ్ ఇవ్వట్లేదు. అండ్ ఆల్సో చాలా తీవ్రమైన
చర్యలు కూడా చేపడుతున్నారు అండ్ సెక్యూరిటీ కూడా వాళ్ళని తీసుకొనివ్వట్లేదు. అయితే ఇది ఎప్పుడైతే 2 మాక్సిమం లిమిట్ అంటున్నారో వాళ్ళకి అగ్రెషన్ తో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి గొడవ కూడా దిగుతున్నారు. అయినా కూడా రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీవన్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి పర్సన్ కి లిమిట్ మాత్రం 2 గుడ్లే అని చాలా కఠినంగా కూడా రూల్స్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో 42 crore ఎగ్స్ కూడా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అమెరికన్స్ కి లేదంటే ప్రతి ఒక్క ఫారినర్ కి కూడా ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ డైలీ రొటీన్ లో. కాబట్టి షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా $8 నుంచి $10 వరకు ఒక్కొక్క డజన్ రావడంతో ఇంకా వాళ్ళకి వేరే దారి తోచకుండా అమెరికాకి ఇంకా వేరే పలు దేశాలకు కూడా వీళ్ళు వేరే కంట్రీస్ నుంచి ఎగ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఈ గత డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఈ బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు 42 కోట్ల ఎగ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నట్లు కూడా రిపోర్ట్స్ లో వెల్లడించారు. అంతేకాకుండా బైడెన్ స్పెషల్ గా $150 crore కూడా స్పెండ్ చేసినప్పటికీ తనకేం ఫలితం రాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే బర్డ్ ఫ్లూ కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అక్కడున్న ఇండియన్స్ కానివ్వండి, అక్కడున్న అమెరికన్స్ కానివ్వండి, ఎగ్స్ లేకుండా చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. వాళ్ళ డైలీ రొటీన్ లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వాళ్ళకి ఫుడ్ లో ప్రోటీన్ ఫామ్ లేకుండా పోయింది అని కూడా వాళ్ళందరూ వాళ్ళ భావాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే ప్రతి ఏడాది అమెరికాలో పూర్తిగా తగ్గిపోయిన కోళ్ల సంఖ్య కూడా కనిపిస్తోంది మనకి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూసుకుంటే చాలా మంది కోళ్లను కూడా నరికేశారు, చంపేశారు. అండ్ 8 కోట్లని అంటే 8 crores కోళ్లను కూడా చంపేశారు 2024లో. 8 కోట్ల కోళ్లను చంపితే ఇంకా గుడ్లు రాలేవు. కాబట్టి ప్రొడక్షన్ అఫ్ కోర్స్ తక్కువ ఉంటుంది. అండ్ వచ్చిన ప్రొడక్షన్ వల్ల దాని వల్ల స్కేర్సిటీ కూడా ఎక్కువ అయిపోయింది. అండ్ ప్రొడక్షన్ ఎంత లిమిటెడ్ గా ఉంటుందో కస్టమర్ కూడా పర్ లిమిట్ ఓన్లీ 2 eggs అని కూడా వాళ్ళు అందుకే అంతటి తీవ్ర డిసిజన్ కూడా తీసుకున్నారు. అండ్ ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ ధరలు కూడా. ఎందుకంటే ఒక్కొక్క గుడ్డు దాదాపు ₹50 ఇండియన్ కరెన్సీలో. అంటే ఇక్కడ ఇండియాలో మనం కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు మన డజన్ ఎగ్స్ కూడా ₹50కి వచ్చేది. కానీ అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో అండ్ న్యూయార్క్ లో ఎస్పెషల్ గా ఈ 3 స్టేట్స్ లో మాత్రం ఒక్కొక్క గుడ్డు కాస్ట్ మాత్రమే ₹50. అండ్ డజన్ కొనాలంటే $8 నుంచి $10 కూడా మినిమం కాస్ట్ లాగా ఇప్పటికే కనిపిస్తోంది మనకి. అంటే ఇవి ఎప్పుడు ముందు లేని ధరలా కూడా ప్రకటిస్తున్నాయి అక్కడ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఇంత ఎగ్ షార్టేజ్ ఎప్పుడూ రాలేదు. అండ్ ఇది ఫస్ట్ టైం కూడా ఇంత హై ప్రైసింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్స్ ఇంకా మరింత 40% పెరిగే ఛాన్సులు కూడా ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే ఒక్క ఎగ్ ఇప్పటికే ₹36 అంటున్నారు. అండ్ ఇంకా 40% పెరిగే ఛాన్స్ అయితే దాదాపు ఇంకా చాలా కాస్ట్ పెరిగిపోతుంది. అండ్ వేరే కంట్రీస్ ఇంకా వేరే స్టేట్స్ తో పోల్చుకుంటే $8 to $10 ఒక్కొక్క డజన్. అంటే ఎవరు గుడ్లని ఇంకా గుడ్ల పైన ఆశలు వదులుకోవాల్సిందే అనే ఇదైతే కనిపిస్తోంది మనకి. అయితే వాటిపైన ఆంక్షలు మొత్తం మీద అగ్రరాజ్యం అయితే అక్షరాల గుడ్లు తేలేస్తుందని చెప్పుకోవాలి. తీవ్ర గుడ్ల కొరతను మొత్తం అసలు కొన్ని నెలలుగా సతమతం అవుతుంది గుడ్ల కొరత వల్ల. అమెరికా, షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ఇవన్నీ కూడా ఈ స్టేట్స్ అన్ని కూడా గుడ్లని మెయిన్ సోర్స్ గా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రతి మీల్లో గుడ్ని ఎగ్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ గా ఎగ్స్ స్కేర్సిటీ రావడంతో వాళ్ళు సతమతం అవుతున్నారని చెప్పుకోవాలి. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత తీవ్రతం అవుతోంది. అండ్ తప్పనిసరిగా కూడా వచ్చే సూచనలు కూడా కనిపించట్లేదు. మరికొద్ది రోజుల్లో ఏమైనా ఎగ్స్ కాస్ట్ తగ్గుతుందా అంటే అసలు వాళ్ళు ఎవరు కూడా అష్యూరెన్స్ ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతటికీ కారణం బర్డ్ ఫ్లూ అని కూడా అక్కడ ప్రభుత్వం ఇప్పటికే చెప్తోంది. దాంతో అమెరికన్లు అత్యధికులు కూడా ఉదయం పూట అల్పాహారంలాగా గుడ్లని సేకరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళందరికీ మొత్తం అంటే దుస్థితి పట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీల్లో ఉండాల్సిన ఒక గుడ్డు అనేది వాళ్ళకి ఇప్పుడు చాలా షార్టేజ్ గా అవుతుంది. అండ్ చాలా మంది పిల్లలకి కూడా ఒక ప్రోటీన్ ఫామ్ అంటే ఎగ్స్ త్రూ అందిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకు కూడా పర్ పర్సన్ 2 గుడ్లు మాత్రమే అని అంటే చాలా కష్టమైన డిసిషన్ అని చెప్పుకోవాలి. అయితే ఇదే నేపథ్యంలో దాదాపు ఈ ఏడాది 40% కూడా గుడ్ల రేట్స్ పెరగచ్చు అని కూడా ఇప్పటికే వాళ్ళు వెల్లడించారు. అంతేకాకుండా బర్డ్ ఫ్లూ కారణం వల్లే ఇంతటి షార్టేజ్ కి ఇంకా ఇంతటి ప్రైస్ రేంజ్ డిఫరెన్సియేషన్ కూడా దారితీసిందని చెప్పారు. పలు సూపర్ మార్కెట్లలో కూడా ఆంక్షలు విధించారు. దానివల్ల ఈ ఫైట్స్ ఇంకా కొట్లాటలు కూడా డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూసినట్లయితే ఆ ఫైట్స్ కూడా దేనికోసం అని అంటే గుడ్లు వాళ్ళకి అంటే పర్ పర్సన్ 2 eggs మాత్రమే అని లిమిట్ చేసినందుకు తను అది తట్టుకోలేక ఒక కస్టమర్ అయితే ఎలా చేస్తారు, ఇది మా డైలీ మీల్ కోర్స్ అని కూడా చెప్పుకుంటూ గొడవకి దిగడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇదంతటికి కారణం అమెరికాలో గుడ్ల తీవ్ర కొరత అని చెప్పుకోవాలి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోనే అమెరికాలో ఆకాశాన్ని అందుతున్నాయి గుడ్ల రేట్లు కూడా. అండ్ ఇది ఇండియాకి రాలేదు అదృష్టవశాత్తు. కాకపోతే వేరే ప్రాంతాలు అంటే షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో దీనికి డబుల్ రేట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అమెరికాలో ఒక గుడ్డు $36 అంటే షికాగో వీటన్నిటిలో $50 దాకా ఉంది. అండ్ ఈ $50 కూడా ఇంకో 40% కూడా గుడ్ల రేట్ పెరిగే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పలు సూపర్ మార్కెట్లు ఇప్పటికే స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టారు. దానివల్ల ఈ గొడవలన్నిటికీ కూడా దారి తీస్తోంది. అయితే ఒక్కో కస్టమర్ 2 గుడ్లు మాత్రమే అమ్మాలని ఆర్డర్స్ కూడా జారీ చేశారు. ఈ ఏడాది అమెరికాలో పూర్తి
పూర్తిగా తగ్గిపోయిన కోళ్ల సంఖ్య వల్ల ఈ బర్డ్ ఫ్లూతో కోళ్లు కూడా మరణించాయి. దానివల్లే ఇదంతా ప్రాబ్లం స్టార్ట్ అయిందని కూడా అక్కడ ఉన్న అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే ఇప్పటికే కెనడాలో మొదలైన బర్డ్ ఫ్లూ అండ్ ఎగ్స్ షార్టేజ్ ఇప్పుడు అమెరికా కూడా విస్తరించింది. అలాగే షికాగో, న్యూయార్క్, ఇంకా శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ధరలు అత్యధికంగా ఎప్పుడు లేని ధరలు అయితే వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఒక డజన్ గుడ్లు కొనాలంటే దాదాపు $8 నుంచి $10 వరకు రేంజ్ పెరిగిపోయింది. అండ్ ఈ ప్రైజింగ్ మీద కూడా ఇంకో 40% కూడా పెంచుతామని కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. అండ్ 50 రాష్ట్రాలకు విస్తరించింది ఇప్పటికే బర్డ్ ఫ్లూ. అదృష్టవశాత్తు దాంట్లో ఇండియాకి చాలా తక్కువ ఎఫెక్ట్ ఇచ్చింది కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ ఎంత త్వరగా ఎండ్ కార్డ్ పడుతుందో అంతా మళ్ళీ రెగ్యులర్ లైఫ్కి వాళ్ళందరూ, అంటే అక్కడ యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, లేదంటే షికాగో, న్యూయార్క్, ఇలా స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా నార్మల్ రొటీన్కి రావాలంటే బర్డ్ ఫ్లూ కంప్లీట్గా వెళ్ళిపోవాలి. అండ్ ఆల్సో అప్పుడు కానీ వీళ్ళు ప్రశాంతంగా మళ్ళీ ఎగ్స్ కొనుగోలు చేసే సూచనలు అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే చాలా కఠినంగా అక్కడ సూపర్ మార్కెట్స్లో కూడా రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేసేశారు. పర్ పర్సన్ ఓన్లీ 2 eggs అని కూడా ఇప్పటికీ అధికారులు వెల్లడించారు.